ఎస్ఐఆర్పై రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రత్యేక ఓటరు సవరణలో 2002 సంవత్సరం వివరాలు ఎందుకు అని చెప్పేసి నిలదీయడం జరిగింది. ఎన్యూమరేటర్ ఫారంలను నింపేటువంటి విషయంలో కనీస అవగాహన లేని సిబ్బందిని నియమించారంటూ కూడా చిందులేశారు తలసాని. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. రెండోది మన రాష్ట్రంలో కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు ఏంటంటే ఈ నెల 25వ తేదీన లాస్ట్ డేట్ అన్నారు. అది సరిపోదు, 6 months ఎక్స్టెండ్ చేయండి ఒకటి. రెండో నా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మీరు ఎవరినైతే ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారో ఆ మ్యాన్ పవర్ ప్రాపర్గా లేరు. మీరు ఒక బూత్ కలిపితే రఫ్లీ 1400 ఓట్ల వరకు ఉంటాయి, 900 to 1400 వరకు ఉంటాయి. కానీ ఒక్క బిఎల్ఓ చేసే పని కాదు. రెండోది దాంట్లో షిఫ్టింగ్ ఉన్నాయి. 2002లో ఎవరు ఉన్నారు అనేటువంటి వివరాలు మీరు అడుగుతున్నారు. రెండోది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని వెరిఫై చేసుకోవడం, కొత్త ఎన్రోల్మెంట్ జరగడం, డెత్ అయిన వాళ్ళని వాళ్ళ నుంచి తీసేయడం, ఇవి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మీరు 6 months ఎక్స్టెండ్ చేయండి ఒకటి. ఒక బూత్ కనీసం 4 గ్రూపుల కింద మీరు డివైడ్ చేయండి. రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, అక్కడ ఏంటంటే ఒక ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు భారం మొదలుకుంటే ఏం చేశారు, గవర్నమెంట్ ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్కార్పొరేట్ చేశారు వీళ్ళకు. ఇక్కడ ఈ ప్రభుత్వానికి పట్టనట్టు ముఖ్యమంత్రి గారికి ఏమో బూతు మాటలు తిట్టే దాంట్లో ఉన్నంత టైము ఇటువంటి విషయాలలో లేవు. ఇదేంటంటే మనిషి జీవితం మీద ఆధారపడి ఉన్నది. ఓటు ఎస్ఐఆర్ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఓటు ఉంటుందా ఓటు పోతుందా అని. సబ్జెక్ట్ అది కానే కాదు. నేను బతుకున్నా, నేను ఒక మనిషిని, నా ఇల్లు ఇక్కడ ఉన్నది, నాకు అనేకమైనటువంటి ఒకటి పాస్పోర్ట్, రెండోది గవర్నమెంట్ స్కీమ్స్, లేదు రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఇవన్నీ కూడా ఆ మనిషి లైఫ్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటిది. అందరూ ఏమనుకుంటారు అంటే ఇది ఓట్ల కోసం అనుకుంటారు. ఓట్ల కోసం కాదు, అది ఒక పార్ట్. కానీ ఇక్కడ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ తప్పిదాల వల్ల కొంతమందిని ఏం చేశారు, అంగన్వాడీస్ కానివ్వండి, లేకపోతే క్లాస్ 4th కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, అంటే కొంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, చదువుకోనటువంటి వాళ్ళని కూడా వీళ్ళు అలాట్ చేశారు. తద్వారా ఏమవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతుంది. ప్రజలు ఇబ్బంది పడటం మూలాన ఇన్ కేసు అది యాక్సెప్ట్ కాకుండా అది ఇట్లా ఓటు పోయిందను అంటే నేను బతుకున్నట్ట చచ్చిపోయినట్ట. రెండోది డెత్ సర్టిఫికెట్. నీ దగ్గర డెత్ సర్టిఫికెట్ ఉందా అంటే 100% డెత్ సర్టిఫికెట్ తీసుకోరు చాలామంది. నార్మల్ డెత్స్ అవుతాయి, వాళ్ళు ఎక్కడ పోయి తీసుకుంటారు? ఎట్లా డిలీట్ చేయాలంటే నువ్వు డెత్ సర్టిఫికెట్ తీసుకురమ్మంటూ. అసలు మీ గవర్నమెంట్ రికార్డులా, జిహెచ్ఎంసీ రికార్డులా ఒక వింగ్ ఉంటుంది, అందులో డెత్ అయిన వాళ్ళది లిస్ట్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇదేంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత సీరియస్నెస్ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కొంతమందిని వీళ్ళకి అటాచ్ చేసినట్టయితే ప్రాపర్గా జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఆ పని చేస్తలేదు, అలా వాళ్ళకి సీరియస్నెస్సే లేదు, ఎవరు దాన్ని పట్టించుకున్న పాపాన పోతలేరు. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ఉన్నది. ఇప్పుడేమో కొత్త ఎన్యుమరేషన్ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే ఎన్రోల్ చేసుకోవాలి. దాంట్లోనేమో ఒక టేబుల్లోనేమో ఆ ఫామ్స్ ఉన్నాయి, ఇక్కడనేమో లేవు. వాళ్ళని అడిగినా మరి ఎదురుగా ఉన్నాయి కదా అంటే మాకు ఇవ్వలేదు. మరి ఇటువంటి ఆన్సర్స్ ఉన్నప్పుడు చాలా అంటే దీన్ని ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తుంది. ఇప్పుడు పాపం చదువుకోలేదు, చదువుకోనప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? 2000 ఇప్పుడు సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ 62 ఇప్పటి నంబర్, అప్పటిది 208. అందరికీ 62 గుర్తుంది, వాళ్ళు రాస్తున్నారు 62. కాబట్టి కన్ఫ్యూజన్. రెండోది ఏంటంటే నేను స్టేట్ అవే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ నేను అడిగేది ఒకటే, అసలు 2002 డీటెయిల్స్ నీకు ఎందుకు? ఎందుక ఇప్పుడు ఏ ఇంట్లో అయితే ఉన్నానో మనిషి, ఆ కుటుంబం ఉన్నదో అవే వివరాలు కదా నీకు కావాలి.
2002లో నువ్వు ఉన్నవా, పోయినవా, నువ్వు బతుకున్నావా, చచ్చిపోయినావా, నువ్వు ఓటేసినావా, నీకు అవసరమా? నీకెక్కడ అవసరం ఉందా? కన్ఫ్యూజన్ అన్నమాట. సార్ ఇది 2025 ప్రకారం ఓట్లు ఉన్న వాళ్ళకే నడుస్తాయి అంటారు. కొంతమంది స్లమ్ ఏరియా నేనేమంటున్నా, 2025 ఓట్ల 2023 ఓట్లు పక్కన పెడితే నువ్వు ఆ ఇంటికి పోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉంటే అదే లెక్క. ఆ ఇంట్లో నువ్వు ఆ కుటుంబం కూడా పోయి నువ్వు వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళ వివరాలు తీసుకోండి. వాళ్ళ ఎలక్ట్రికల్ బిల్లు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి తీసుకోండి. దాంతో తేలిపోతుంది కదా ఎవరు ఉన్నారు ఎవరు లేరని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ నగర్లో 1338 ఏమో అప్లికేషన్ ఫామ్లు ఇచ్చారు. దాంట్లో 45% అంటే 605 లేరంట, షిఫ్టెడ్. కాబట్టి ఇది చేయాలంటే ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడి అసలు అందులో ఎవరు ఉన్నారు, కావాలంటే ఒక కెమెరా పెట్టుకో వాళ్ళ ఫోటోలు తీసుకోవడానికి. కాబట్టి ఇంత పెద్ద గవర్నమెంట్ దేశంలో ఉండి, రాష్ట్రాలలో ఇంత పెద్ద గవర్నమెంట్లు ఉండి కూడా పనికిరాని వ్యవస్థలాగా తయారు చేసి, ఎందుకంటే ఎన్రోల్మెంట్ ఇప్పుడు ఒక ప్రైవేట్ ఏజెన్సీకి నేను ఇచ్చిన అనుకో, నువ్వు పోయి ఓటర్ లిస్ట్ పంచుకుంటూ బొమ్మని చెప్తే వాడు 99% చేస్తాడు. నీకు గవర్నమెంట్ ఉండి నీ గవర్నమెంట్ చేత కాదు.